కీర్తన గానంలో నడిపిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. నామములు అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారు కదా? దేవునికి స్తోత్రం కలుగునుగా. సజీవ లెక్కల్లో మన నుంచి యేసుకు మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. సమయంలో మనం చదువుతున్న కీర్తన భాగంలో నుండి కొన్ని మాటలు ధ్యానం చేసుకుంది. 130వ కీర్తన 7వ వచనం చదువుకుందాం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకును, యెహోవా యొద్ద కృప దొరుకును. చిన్న ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ పునరుత్థాన దినమందు ఉదయకాల సమయంలో దేవా ఇటు రీతిగా నీ కృపాసనం చేసి నేను స్తుతించి ఆరాధించి నీ సన్నిధిలో దొరికే ఆనందాన్ని ప్రభు అనుభవించే భాగ్యం ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో దేవా నీ వాక్యంలో నుంచి మా అందరితో కూడా మీరు మాట్లాడినారు. నా నోట నీ మాట ఉంచినది యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. మనం చదువుకున్న వచన భాగాన్ని చూస్తే భక్తులు రాస్తున్నారు, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకును, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొక్క సంపూర్ణ విమోచన దొరుకును అని చెప్పి ఇక్కడ భక్తులు రాస్తూ ఉన్నారు. ఈ అధ్యాయం అంతా కూడా ఈ యొక్క కీర్తన భాగం అంతటిని కూడా మనం చూస్తే కనుక ఎక్కువగా రాయబడ్డ మాట ఏంటంటే యెహోవా కొరకు కనిపెట్టుకుని యెహోవా మీద ఆశ పెట్టుకుని ఉండు అని చెప్పి రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మీద, దేవుని కోసం కనిపెట్టుకుంటే, దేవుని మీద ఆశ పెట్టుకుంటే ఏం దొరుకుతుందంటే కృప దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగును కదా. హల్లెలూయా, హల్లెలూయా. కృప ఎవరి దగ్గర దొరుకుతుందంటే దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది. అది ఎవరి దగ్గర దొరకదు, ఏ మార్కెట్లోకి వెళ్ళి దొరకదు. దేవునికి స్తోత్రం. కాబట్టి నేను చెప్పే మాట ఏంటంటే దేవుని పిల్లలంగా ఉన్న మనం, దేవుని పిల్లలమని చెప్పుకుంటున్న మనం దేవుని మీద మాత్రమే ఆశ పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. మా ఆత్మీయ తండ్రి గారు పాట రాశారు, ఆశ ఆశ. మనం కూడా పడతాం కదా, యేసు మీదే ఆశ. మనిషి మీద ఆశ పెట్టుకుంటే దగా చేయవచ్చు, మనిషి మీద ఆశ పెట్టుకుంటే మోసం చేయవచ్చు, మనిషి మీద ఆశ పెట్టుకుంటే, మంచి మాట మీద ఆశ పెట్టుకుంటే మాట మార్చేయచ్చు. కానీ దేవుడు మాట మార్చని మాట. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. 5వ వచనం చివరి లైన్ చూస్తే కనుక 3వ లైన్, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకున్నాను. ఎందుకంటే ఆయన మాట ఇస్తే మార్చేసే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. మనుషులు మాట ఇస్తే మార్చేస్తారు. ముందు ఒక మాట మాట్లాడతారు, తర్వాత ఇంకొక మాట మాట్లాడతారు. మనుషుల మాటలు మారిపోతాయి, కానీ దేవుని మాట మారని మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మీద మనం ఆశ పెట్టుకుంటే దేవుని విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. నేను చెప్తానండి, దేవుని పిల్లలకు ఉన్న మనం దేవుని మీద ఆశ పెట్టుకుంటే ఆయన విడిచిపెట్టేవాడు కాదు. అలా దేవుని కోసం కనిపెట్టుకున్న వారి జీవితాల గురించి మనం పరిశుద్ధ గ్రంథంలో పరిశీలన చేస్తే చాలామంది భక్తుల జీవితాలు మనకు కనిపిస్తాయి. దేవునికి స్తోత్రం. నోవహు గారి గురించి వాక్యంలో చెప్తుంది. దేవుడు అంటున్నాడు, నీవే నా ఎదుట ఎలా ఉన్నావు అంటే నీతిమంతుడిగా ఉన్నావు అంటున్నాడు దేవుడు నోవహు గారితో. నోవహు మాత్రమే కృప పొందుకున్నాడు అని చెప్పి వాక్యంలో రాయబడింది. మిగతా వాళ్ళకి కృప లేదా? నోవహు గారికి మాత్రమే కృప ఎందుకు వచ్చిందంటే తను దేవుడి మీద ఆశ పెట్టుకున్నాడు. దేవుడికి స్తోత్రం. దేవుడి మీద ఆశ పెట్టుకున్నాడు కాబట్టి దేవుడు నోవహు గారిని, ఆయన కనుదృష్టి దేవుడు కనుదృష్టి నోవహు గారి మీద ఉంది. లోకమంతా చెడిపోతుంటే, లోకులు తమ మార్గాలను చెరిపేసుకుంటూ ఉంటే నోవహు మాత్రం ఎలా ఉన్నాడని వాక్యం చెప్తుందంటే నీతిమంతుడిగా ఉన్నాడు. ఈరోజు నేనంటాను, నీ భక్తి విశ్వాస జీవితంలో నువ్వెవరినో చూసి నీ భక్తి జీవిత విశ్వాసాన్ని విడిచిపెట్టవలసిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం. నువ్వు భక్తిగా విశ్వాసంగా ఉండగలిగితే
నీ భక్తి నీకు ఏం చేస్తుందో తెలుసా? నీకు ధైర్యాన్ని ఇస్తుంది, నీ భక్తి నీకు భరోసాని ఇస్తుంది. దేవునికి స్తోత్రం. నీ యొక్క నమ్మిక నేను నిలబడుతుంది. అంటే నీ నమ్మిక ఎవరి మీద ఉంది? దేవుడి మీద ఉంది. కాబట్టి నీ నమ్మిక నేనేం చేస్తుందో తెలుసా? నిలవబడుతుంది. నోవా గారికి ఆయన యొక్క తరములో ఉన్నవారు లేక నోవాతో ఉన్న ఆ ఊరి ప్రజలకి నోవా ఎలా కనిపిస్తున్నారంటే ఊరి మయంగా వాడు కడుతుంటే పిచ్చి పట్టణంలాగా కనిపించాడు. దేవుని కోసం నువ్వు నీతిగా నిలబడాలనుకున్నప్పుడు లోకం కూడా నిన్ను ఎలా చూస్తుందంటే నేను ఒక పిచ్చి దానిలాగానో పిచ్చి వాళ్ళలాగానో చూస్తుంది. కలిసి వచ్చే మార్గాల వెంట కాదు, స్థిరపరిచే దేవుని మాటల వెంట మనం వెళితే కనుక ఆయన మనలను స్థిరపరుస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే దేవుని మీద ఆశ పెట్టుకుంటే ఏం దొరుకుతుందో తెలుసా? కృప దొరుకుతుంది. దేవుని కృప అది మాటల్లో చెప్పలేనిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక అనాథ పిల్ల ఒక్క రోజులో రాణి చేసింది ఏది అంటే ఆమె అర్హత చేసిందా? కాదు. కృపే ఒక రాణి స్థానంలో వేస్తే నేను నిలబెట్టింది. దేవునికి స్తోత్రం. నేను ఆలోచన చేస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అమ్మ నాన్నలు పోగొట్టుకున్న అనాథ పిల్ల మొదటిగా చారు తీసి కూతురులాగా సాగుతున్నాడు, కూతురులాగా పెంచుకుంటున్నాడు. అలాంటి ఆమె కూడా ఏమైందంటే రాజుగారి ఆజ్ఞ మేరకు కన్యకులందరితో పాటుగా తాను కూడా శూషన్ కోటకు ప్రవేశించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కన్యకులందరినీ తీసుకుని వెళ్ళి అంతఃపురంలో పెట్టేశారు. వారి కోసం ప్రత్యేకమైన గదులను పనివాళ్ళని ఏర్పాటు చేశారు. ఎస్తేరు కూడా పనివాళ్ళని ఒక గదిని తనకిచ్చి పనివారిని తన కోసం ఏర్పాటు చేశారు. అందరి హృదయాల్లో నేను రాణి నవ్వాలన్న వాంఛ, నేనే రాణిని అన్న కోరిక, నేనే ఈ 127 దేశాలను పరిపాలించబోయే రాణి అనుకున్న ఆశ ప్రతి కన్యకలోనూ ఉండవచ్చు బహుశా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కానీ నేను అనుకుంటాను ఎస్తేరు గారి యొక్క జీవితం జ్ఞాపకం చేసుకుంటే కనుక తాను తన యొక్క జీవితంలో దేవుని మీద మాత్రమే ఆశ పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఎస్తేరు దేవుడి మీద మాత్రమే ఆశ పెట్టుకుంది. తనకి రాణి అయ్యేవాడు కూడా తన రాణి అవుతున్న విషయం తనకి నమ్మకం లేదు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. దేవుడి మీద ఆశ పెట్టుకుని దేవుడికి బహుశా ప్రార్థన చేస్తూనే ఉందేమో. ఎందుకంటే యూదా జాతి మీద శత్రువు లేచి పన్నాగం పనినప్పుడు ఎస్తేరు లేచి ఏం చేసింది? ఉపవాసం ఉండి ప్రార్థించింది. తన భవిష్యత్తు విషయం గురించి దేవుని సన్నిధిలో ప్రార్థించకుండా ఉన్నదా అంటే ఖచ్చితంగా ప్రార్థించే ఉంటుంది. ఖచ్చితంగా దేవుని మీద ఆశ పెట్టుకునే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుని మీద ఆశ పెట్టుకుంది. దేవుని కొరకు కనిపెట్టుకుని చూస్తూ ఉంది. చూడండి, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయంలోకి వస్తే ఆ రాజుగారి అంతఃపురంలో చేరిన స్త్రీలందరికీ వాళ్ళు రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి వారు వంతు వచ్చినప్పుడు వాళ్ళు ఏం కోరుకుంటే అది వారికి ఇమ్మని ఆజ్ఞ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి 2వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే అమ్మ 2వ అధ్యాయము 13వ వచనం. మరియు అంతఃపురములో నుండి రాజు ఇంటిలోనికి వెళ్ళవలసిన సమయమందు ఆమె ఏమేమి కోరునో అది అట్టి స్త్రీకి ఇయ్యబడుట కద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళ యొక్క సమయం వచ్చినప్పుడు రాజుగారిని వాళ్ళు సమీపించడానికి వెళ్తున్నప్పుడు ఆ సమయంలో ఆ స్త్రీ ఏది కోరుకుంటే అది ఇవ్వాలని చెప్పి ఆజ్ఞ ఉంది. కాబట్టి ప్రతి అమ్మాయి కూడా వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు రెడీ అవుతున్నారు. వాళ్ళు నచ్చినట్టుగా వాళ్ళు డెకరేట్ చేసుకుంటూ ఉన్నారు. నేను ఇలా ఉంటే రాజుకు నచ్చుతుందేమని చెప్పి వాళ్ళ సొంత బుద్ధి మీద బేస్ అవుతా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. నేను చెప్తానండి, మన స్వబుద్ధి మీద ఆధారపడితే కృప దొరకదు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
చాలా మంది అమ్మాయిలు వాళ్ళకి నచ్చినట్టుగా, నేనంటే నీకు నచ్చినట్టుగా నీవు బిహేవ్ చేస్తే నీకు కృప దొరకదు. దేవునికి నచ్చినట్టుగా నువ్వు ప్రవర్తించినప్పుడు నువ్వు కృపకు ప్రాప్తురాలు అవుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు కృపను పొందుకున్నదాను అవుతావు, కృపను పొందుకున్నవాడు అవుతావు. కృప దొరకాలి నీకంటే కృప కలిగిన దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకోవాలి. కృప కలిగిన దేవుని యొక్క మాట ప్రకారంగా నువ్వు నడుచుకోవాలి. కృప కలిగిన దేవుని యొక్క మాటలో నువ్వు నిలిచి ఉండాలి. నువ్వు అప్పుడు మాత్రమే కృప దొరుకుతుంది. నా ఇష్టానుసారంగా నేను జీవిస్తానని అంటే కృప దూరం అవుతుంది. నోహు గారి యొక్క కుటుంబం మాత్రమే సేవ అయ్యారు, కనవందరూ ఏమయ్యారు. చాలా మంది కన్యకలు వచ్చారు, కానీ వాళ్ళందరూ కూడా రాణి స్థానంలోకి రాలేకపోయారు. నేనంటాను ఎస్తేరు మాత్రమే రాణి స్థానంలో, వస్తీ స్థానంలో తను రాగలగల కారణం ఏంటంటే, చూడండి 15వ వచనంలో చూస్తే కనుక చదవండి. ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క సన్నుడైన హేగే నిర్ణయించిన అలంకారం కాక ఆమె మరి ఏమీ కోరలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అనుకుంటా నా భవిష్యత్తు ఏమవుద్దో అన్న ఒక బెంగ తప్ప ఆమెకి ఇది పెట్టుకుందాం, అటు పెట్టుకుందాం, ఈ చెవులు తీసి ఆ చెవులు పెట్టుకుందాం, ఈ లిప్స్టిక్ చెప్పేసి ఇంకో లిప్స్టిక్ వేసుకుందాం, లేకపోతే ఈ డ్రెస్ తీసి ఇంకొక డ్రెస్ వేసుకుందాం, వీటి మీద ఏమీ ఒక మనసు లేదు. దేవా, నా భవిష్యత్తు నీ చేతిలో పెడుతున్నా, నన్ను మీరు స్థిరపరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్థిరపరిచేది ఎవరంటే దేవుడే. అందుకే హేగే నిర్ణయించిన అలంకారం కాకుండా మరి ఏ అలంకారం ఆమె కోరుకోలేదు. అలంకారం మీద తనకు మనసు లేదు. రాజు కోరుకునే రీతిలో నువ్వు ఉండగలిగితే చాలు అని అనుకుంది. ఈరోజు నేనంటాను, రాజాతి రాజు ప్రభు అని యేసు కోరుకునే రీతిలో నువ్వు ఉండాలి. అంతే, నువ్వు కోరుకున్నట్టుగా నువ్వు ఉంటే నువ్వు ఆయనకి నచ్చవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ హేగైన పరిశుద్ధాత్మకు మనం పరిశుద్ధాత్మను ఒక గుర్తుగా మనం తీసుకుంటే, పరిశుద్ధాత్మకు తెలుసు మనం ఎలా ఉంటే యేసుకు నచ్చుతామో. దేవునికి స్తోత్రం. హేగేకు తెలుసు రాజుకి రాణి ఎలా తయారైతే నచ్చుతుందో. అందుకే ఎస్తేరు ఎలా తయారు చేస్తే అలానే ఉంది తప్ప మరొక ఎక్స్ట్రాగా తను అలంకరించుకున్న పరిస్థితి లేదు. చాలా మంది కన్యకలు వచ్చారు, వాళ్ళు అలంకరించుకుని వాళ్ళు ఇష్టానుసారంగా వెళ్ళారు. కానీ కృప ఎవరికి దొరికిందంటే ఎస్తేరుకు మాత్రం దొరికింది. దేవునికి స్తోత్రం కలుగును కనుక. చూడండి 17వ వచనం చెప్తుంది, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వల్ల దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజు కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎస్తేరు గారిని ఒక రాత్రిలో తన పరిస్థితి మార్చేశాడు. ఈరోజు నేను అంటాను, నువ్వు ఏమీ లేని స్థితిలో ఉన్నానని నువ్వు అనుకోవచ్చు, నిరాకారమైన పరిస్థితిగా అనిపించవచ్చు, ఇబ్బంది కలిగే పరిస్థితిగా అనిపించవచ్చు. నీవు దేవుని మీద ఆశ పెట్టుకుని ఉన్నప్పుడు ఆ దేవుని మీద నువ్వు పెట్టుకున్న ఆశ నేను ఏం చేయదో తెలుసా? బొమ్మి చేయదు. ఒకవేళ మనుషుల మీద ఆశ పెట్టుకుంటే వాళ్ళు దగా చేసేయచ్చు. కానీ ఎస్తేరు ఎవరి మీద ఆశ పెట్టుకుందో తెలుసా? దేవుని మీద ఆశ పెట్టుకుంది, దేవుని మీద ఆధారపడింది, దేవుని కృప కొరకు కనిపెట్టుకుంటూ ఉంది. దేవుని యొక్క సమయం, దేవుడి యొక్క కృప ఆమెకు కలిగింది. తగిన సమయం వచ్చినప్పుడు దేవుడు తను ఏం చేశాడో తెలుసా? 127 రాజ్యాలకి ఏమైంది? రాణి. పొజిషన్ మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నేనంత నీ పొజిషన్ మార్చేవాడు ఎవరో తెలుసా? దేవుడు. నీ తెలివి నీ పొజిషన్ మార్చలేదు, నీ చదువు నీ పొజిషన్ మార్చలేదు. ఎంతమంది అండి మన ఏరియాలో తిరుగుతూ ఉండేవాడు, ఆయన కృష్ణపాదం అని చెప్పి అంటూ ఉండేవాళ్ళం మనం. ఆయన ఎంత చక్కగా ఇంగ్లీష్ మాట్లాడేవాడు, ఆయన రైటింగ్ ఎంత అందంగా రాసేవాడో, ఉన్నతమైన చదువే చదివాడు. కానీ ఆయన చదువు ఆయనకు భవిష్యత్తు ఇచ్చిందా? నేను మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. నేను చదువుతున్నా అని అనుకుంటే నువ్వు చదువు మీద బేస్ అయిపోతే కాదు, భవిష్యత్తునిచ్చే దేవుడి మీద నువ్వు బేస్ అవ్వాలి. దేవునికి స్తోత్రం.
అబ్బాయి నాకు మంచిగా నాకు డబ్బు ఉంది అంటే ధనానికి ఏమొస్తాయంటే వాక్యం చెప్తుంది రెక్కలు వస్తాయంట. నువ్వు ఎవ్వరి మీద దేని మీద ఆశ పెట్టుకోవద్దు, యేసు మీద మాత్రమే ఆశ పెట్టుకో. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా మంది భక్తుల జీవితాల్లో మనకు కనిపిస్తాయి. ఒక ఉదాహరణ చెప్తాను. దావీదు గారు గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్తున్నప్పుడు సౌలు రాజు గారు అంటారు కదా, నువ్వు చూస్తే ఇంత ఉన్నవాడు చూస్తే అంత పొడవుకున్నాడు కదా, నువ్వు చూస్తే కనీసం యుద్ధ వస్త్రాలు కూడా లేకుండా ఉన్నావు, నువ్వు చూస్తే బాలుడిగా ఉన్నావు. అతనేమో బాల్యము నుండి అతను ఏం చేస్తాడంటే గొల్యాతు బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు గారికి ఏ అభ్యాసం లేదు, యేసుని స్తుతించే అభ్యాసం తప్ప. దేవునికి స్తోత్రం. యేసు మీద ఆశ తప్ప ఏమీ లేదు. అతను ఎక్కడ ట్రైనింగ్ తీసుకోలేదు, యుద్ధం ఎలా చేయాలి ఎక్కడ నేర్చుకోలేదు. తన ప్రపంచమంతా కడిగి ఆ గొర్రెలు తప్ప వేరేమీ లేదు. అలాంటి నిస్సహాయ స్థితిలో దావీదు దేవుని మీద ఆశ పెట్టుకుంటే, హల్లెలూయా, 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 దేవుడు దావీదుని విడిచిపెట్టలేదు. గొల్యాతు తను నేర్చుకున్న ఆ యుద్ధ విద్యను బట్టి, తన యొక్క శరీరం యొక్క ఆ బలాన్ని బట్టి, ఆ ఎత్తును బట్టి, తన యొక్క బలమును బట్టి, తన వెనుక ఉన్న సైన్యాన్ని బట్టి ఇశ్రాయేల్ ప్రజల మీద యుద్ధానికి రావడానికి కాలు దూరుతూ రోజు సవాలు విసురుతూ ఉన్నాడు. దేన్ని ఆధారంగా చేసుకున్నంటే తన వెనకాల ఉన్న సైన్యాన్ని, తన శరీర బలాన్ని, తాను నేర్చుకున్న యుద్ధ విద్యను బట్టి, లేదా తను ధరించుకున్నటువంటి యుద్ధ వస్త్రాలను బట్టి అతిశయిస్తూ కాలు దూరుతూ ఉన్నాడు. కానీ దావీదు దేన్ని నమ్ముకున్నాడంటే దేవుని నమ్ముకున్నాడు, దేవుని మీద ఆధారపడి వెళ్తున్నాడు. సౌలు రాజు గారు ఏం చేస్తారంటే ఆయన యుద్ధ వస్త్రాలు పట్టుకొచ్చి దావీదు గారికి ఇస్తారు. అర్జునుడు పైనుంచి కింద దాకా కవర్ చేసుకున్నాను, ఏమి లేకుండా వచ్చి నా యుద్ధ వస్త్రాలు ధరించుకుంటే అవి ధరించుకొని చూశాడు. ఒక కాలు అటు కాలు ఇటు, వీటికి నాకు సెట్ అవ్వట్లేదు అనుకుని తీసి పక్కన పెట్టేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మీద భారం వేసుకుని సాధారణ వస్త్రాలతోటి తను ఎప్పుడు ఉండే విధానంలోనే యుద్ధానికి వెళ్ళాడు. ఎవరిని బేస్ చేసుకుని వెళ్ళాడో తెలుసా? దేవుని బేస్ చేసుకుని వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు దేవుని మీద ఆశ పెట్టుకుని వెళ్ళాడు. దావీదు దేవుని యొక్క మాట మీద ఆశ పెట్టుకుని వెళ్ళాడు. దావీదుకి ఏం దొరికిందో తెలుసా? కృప దొరికింది. హల్లెలూయా. చిన్నప్పటి నుంచి విద్యాభ్యాసం చేసిన వాడు, యుద్ధంలో మంచి నేర్పైన ఆ గొల్యాతు దావీదు యుద్ధానికి పోతున్నప్పుడు నేను కుక్కను అనుకున్నామంటే కర్ర పట్టుకుని వస్తున్నావు అని చెప్పి మాట్లాడుతున్నాడు. చాలా ఈజీగా తీసుకున్నాడు అన్నమాట. చాలా ఈజీగా, చాలా చులకనగా తీసుకున్నాడు అని చెప్పాడు ఒక మాట. దావీదుని చూడగానే గొల్యాతు దావీదుని ఎలా చూస్తున్నాడు అంటే, తనకి శరీర సంబంధమైన ఎత్తు లేదు, ఆ లావు లేదు, పొడవు లేడు, యుద్ధ వస్త్రాలు లేవు, యుద్ధ ఆయుధం అంటూ తన చేతులు ఏది లేదు. ఇవన్నీ చూస్తున్న గొల్యాతు దావీదుని ఎలా చూస్తున్నాడు తెలుసా? చులకనగా చూస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, లోకానికి నువ్వు చులకనగా కనిపించవచ్చు, కానీ నీ వెనుక బలవంతుడైన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు దేవుని మీద ఆశ పెట్టుకుంటే నువ్వు దేవుడు నిన్ను సిగ్గుపరచడు. దావీదు దేవుని మీద ఆశ పెట్టుకుని వెళ్ళాడు. రాజు సహా భయపడిపోతున్న పరిస్థితుల్లో ప్రజలందరూ భయానికి గురయ్యి ఏమండి రోజు యుద్ధ పంతులు తెచ్చి నిలబడుతున్నారు తప్ప యుద్ధానికి పోలేని పరిస్థితి. కానీ ఒక్క దావీదు లేచి నిలబడ్డగల కారణం, దావీదు దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు. దావీదు లేచి ముందుకు వెళ్తున్నప్పుడు ఇశ్రాయేలు అందరూ అనుకుని ఉండొచ్చు, నేను అనుకుంటున్నా, ఇన్ని రోజులు యుద్ధ పంతులు తీర్చి నిలబడ్డాం, ఇవాళ మనం అందరం కలిపి ఫిలిస్తీన్లకు దాసులం అయిపోతున్నాం అని అనుకున్నారో ఏమో. హల్లెలూయా. రాజు కూడా సర్లే ఏదోటి అవుతుంది, ఓడిపోతే ఓడిపోయిందని అనుకున్నాడో ఏమో.
ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఈరోజు మా శత్రువుల చేతులు మేము హతులం అయిపోతాం అనుకున్నారు. ఎందుకంటే తెగించి వెళ్ళాలి, ఎవరు తెగించి ఎదురికి వెళ్ళినాడు లేడు. ఆ ఎవరో ఒకరు తెగించి వచ్చారు కదా, ఏదో ఒకటి ఓడితే ఓడిపోయాం, గెలిస్తే గెలిచాం. గెలుస్తూ ఉన్న నమ్మిక నేను అనుకుంటా ఆ రాజుకి లేదు, ఇశ్రాయేలు ప్రజలకు లేదు. దావీదు దేవుని బేస్ చేసుకుని ముందుకు వెళ్ళినప్పుడు, దావీదు వడిసెలతో రాయిని విసిరి కొట్టినప్పుడు దేవుడు రాడికి ఆజ్ఞ ఇచ్చాడేమో, తిన్నగా వెళ్ళి బలంగా ఆ గొలియాతును ముదుట్ను కొట్టని చెప్పి దేవుడు రాడికి ఆజ్ఞ ఇచ్చాడేమో. హల్లెలూయా. ఒక రాయి గురి తప్పిందని మరొక రాయి తీసి కొట్టే ఛాన్స్ లేదు అక్కడ. ఒకే ఒక దెబ్బ. హల్లెలూయా. ఒక్క దెబ్బకి గొలియాతు ఏమాడో తెలుసా? ఒక భక్తుడు ఈ విధంగా చెప్పారు, దావీదు నిలబడితే దేవుడు కలబడ్డాడంట. హల్లెలూయా. దావీదు నిలబడ్డాడు. దావీదు దేవుని ఆధారంగా చేసుకుని నిలబడితే దేవుడు దావీదు పక్షంగా కలబడ్డాడు. ఎందుకంటే మనిషి దెబ్బ కంటే దేవుడి దెబ్బ గొప్పది కాబట్టి. దావీదు రాడుతో కొడితే దేవుడు వెనకలించి కొట్టాడు. అందుకు ఏమయ్యాడు తెలుసా? బోర్ల పడ్డాడు, ముందుకు పడ్డాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ ముందు ఎలాంటి గొలియాతు లాంటి సమస్యలు ఉన్నా, నువ్వు సమస్యను బట్టి, నీకున్నటువంటి పరిస్థితిని బట్టి నువ్వు చూసుకుని కంగారు పడవలసింది, గుబులు చెందవలసింది ఏమీ లేదు. కృపను ఇచ్చే దేవుని ఆధారంగా చేసుకో. మాటని ఇచ్చి మార్చలేని దేవుని ఆధారంగా చేసుకో. నీతిమంతుడైన దేవుని కొరకు నువ్వు నీతిగా నిలబడడానికి నువ్వు తీర్మానం చేసుకుని నిలబడు. దేవుడు నిన్ను స్థిరపరుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే గొలియాతు బోర్ల పడ్డాడో ఇశ్రాయేలు జనాలందరూ ఆశ చిగురించింది. మేము గెలిచేసాం, మేము విన్ అయిపోయాం. రాజు సహా అనుకుంటున్నాడు నేను గెలిచాను అని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే గొలియాతు బోర్ల పడ్డాడో ఫిలిష్తీయులందరూ వెనక్కి పరిగెడుతున్నారు. ముందుకు పరిగెత్తి రావాల్సిన వాళ్ళు ఎక్కడికి పరిగెడుతున్నారు? రోజు వచ్చి సవాలు విసిరిన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసు, వెనక్కిపోతూ ఉన్నారు. నేనంటాను, నువ్వు దేవుడి మీద ఆధారపడి నిలబడితే, దేవుడి కృపను బేస్ చేసుకుంటే, దేవుడు నీ పక్షంగా నిలబడి కార్యం చేస్తే, నీ ముందుకు వచ్చిన సమస్యలని వెనక్కి పరిగెత్తకుండా పోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేనంటాను, ప్రియమైన దేవుని బిడ్డ, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, నీవు దేవుణ్ణి ఆధారంగా చేసుకో. దేవుని మాటను ఆధారంగా చేసుకో. చూశాను కోటకు తీసుకుని రాబడ్డ కన్యకను వాళ్ళ అందాన్ని ఆధారంగా చేసుకున్నారు. బట్ రాణి మాత్రమే కృప పొందుకోగలిగింది. నోవహు తరంలో నోవహు మాత్రమే నీతిమంతుడిగా ఉంటే, ఆయన ఒక్క కుటుంబం మాత్రమే కృపకు పాత్రులయ్యారు. నేను అంటాను, నువ్వు దేవుని కృపకు పాత్రలు కావాలి అంటే నీ స్వబుద్ధిని పక్కన పెట్టు. లేక నీ సొంత ఆలోచనను, నీ యొక్క నాకు ఎదురవుతున్న ఈ సమస్యను బట్టి నేను ఇలా చేస్తా, ఈ సమస్య నుంచి నేను బయట పడగలను అన్నటువంటి నీ యొక్క స్వబుద్ధిని ప్రక్కన పెట్టి, దేవా నేను ఎదుర్కొంటున్న ఈ సమస్య విషయంలో నీ ఆలోచన ఏంటి? నువ్వు దేవుని అడుగు. దేవుని నడిపింపు ఖచ్చితంగా నీకు దొరుకుతుంది. ఎందుకంటే మనం సేవిస్తున్న దేవుడు మాట్లాడే దేవుడు. హల్లెలూయా. నువ్వు మొరపెడితే నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు. నువ్వు గ్రహింపలేని సంగతులను, గూఢమైన సంగతులు నీకు తెలియచేసే దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. బట్ నువ్వు విశ్వాసించే లేకపోవడాన్ని బట్టి నువ్వు పొందుకోలేకపోతున్నావు. కానీ దేవుడు, మన దేవుడు చాతకాని వాడు కానే కాడండి. హల్లెలూయా, హల్లెలూయా. నేనంటాను, దేవుని పిల్లలంగా ఉన్న మనం ఇంతవరకు మన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నామయ్యేమో. మన సమస్య ఎదురైనప్పుడు మనం సాల్వ్ చేసుకుందామని చెప్పి మన ఆలోచనతో ముందుకెళ్ళి చిన్న సమస్యను మరింత పెద్దదిగా చేసుకున్న పరిస్థితుల్లో ఉన్నామేమో. నేను అంటాను, ప్రక్కన పెట్టు. నీ తెలివి ప్రక్కన పెట్టు, నీ ధనాన్ని ప్రక్కన పెట్టు, నీకు బంధు పలుకుముంటుందంతా పక్కన పెట్టు. దేవుని ముందు ఏది కూడా సాటి కాదు. దేవుని సహాయం ముందు ఏ సహాయం కూడా సర్దుగదండి. ఆయన సహాయం చేసినట్లుగా ఎవరు చేయలేదు. ఆయన ప్రేమించినట్లుగా ఎవరు ప్రేమించలేదు. ఆయన పోషించినట్లుగా ఎవరు పోషించలేదు. అనుభవించి చెప్తున్నామండి, అనుభవించి చెప్తున్నాం. ఎప్పుడు కూడా ఎవరి దగ్గర చేయి చాచి అడగాలంటే నా దేవుని తక్కువ చేసినట్టుగా ఫీల్ అవుతాను నేను. ఎంత ఇబ్బంది అయినా నా దేవా నువ్వు ఇస్తే నాకు చాలు. నేను నీ ఎవరి దగ్గర నేను అడగడానికి ఇష్టపడను. నాకు అనిపిస్తుంది నా దేవుని ఏం చేస్తున్నట్టు, తక్కువ చేస్తున్నట్టు. సమస్తం ఇచ్చే దేవుడు నాకు ఉన్నప్పుడు ఒక మనిషి దగ్గర పోయి నేను ఎందుకు అడగాల, ఎందుకు చేయించాల, నువ్వు ఇవ్వి నాకు అంతే అని అడుగుతాను దేవుడిని.
నాకు అక్కడికున్న ఇవేవో అన్ని సమకూరుస్తారు. ఒకరోజు మంచి లాక్డౌన్ టైంలో మనకు అక్కడికున్నవేవో ఆయనకు ముందే బాగా తెలుసు. వంట చేద్దాం కదా అని చెప్పి స్టవ్ దగ్గరికి వెళ్ళా. గ్యాస్ అయిపోయింది. జస్ట్ అంతకుముందు ఒక సహోదరు వచ్చి ప్రే చేయించుకుని కాన్ఫిడెన్స్ వెళ్ళారు. అంతకు ముందు వరకు కూడా ₹1 లేదు. అప్పుడు అనుకున్నాను, దేవా ఇంతగా మమ్మల్ని పట్టించుకుంటావు, ఇంత శ్రద్ధ చూపుతున్నావా? ఆశ్చర్యం వేసింది. రోజు మా చిన్న బాబు బోర్డు అయితే చేతిలో పైసలు లేవు. అప్పుడు దేవా కనీసం నన్ను కడుపులోకైనా మంచిగా ఏదైనా వండి పెట్టుకోవడం కూడా లేదో తండ్రి అని అనుకున్నాను నేను. దేవుడు అది విన్నాడో చూసాడో మరేమో నాకు తెలియదు. ఒక వెంటనే ఒక బాబు వచ్చి ₹1000 అమ్మిచ్చారని అని చెప్పి పట్టుకొచ్చి ఇచ్చాడు. ఆశ్చర్యం వేసింది. నువ్వు దేవుని మీద ఆశ పెట్టుకుంటే దేవుడు సిగ్గుపరిచాడు. హల్లెలూయా. మనుషుల మీద ఆశ పెట్టుకుని మోసపోయావా? మనుషుల మీద ఆశ పెట్టుకుని అలసిపోయావా? మనుషుల మీద ఆశ పెట్టుకుని సమస్యలిపోయావా? చాలా ప్రియ తల్లి, యేసు మీద ఆశ పెట్టుకో. ఆయన దగా చేసే దేవుడు కాదు, ఆయన కృపనిచ్చే దేవుడు. ఎన్నిక లేని వాడిని ఎన్నికగా చేసే దేవుడు. ఏ అర్హత ఉందని ఎస్తేరు రాణిగా అయింది? ఏ అర్హత ఉందని దావీదు రాజుగా అయ్యాడు? ఏ అర్హత ఉందని నోవహు తన తరంలో తాను మాత్రమే బ్రతికి బట్ట కట్టగలిగాడు? నేను అంటాను, దేవుని మీద ఆధారపడతాను, ఆయన నిన్ను విడిచిపెట్టాడు. దావీదు అంటాడు, నేను చిన్నవాడుగా ఉన్నా, ఇప్పుడు ముసలాన్ని అయిపోయాను. నా జీవిత చరిత్రలో, నా జీవిత సర్వీసులో నీతిమంతుల సంతానం విడవబడటం కానీ వారి పిల్లలు భిక్షమెత్తుకోవటం కానీ నేను చూచి ఉండలేదంటున్నాడు. అని అనుభవించి చెప్తున్నాడు, కళ్ళతో చూసి చెప్తున్నాడు. దేవుని మాట సత్యం. ప్రియ దేవుని బిడ్డ, దేవుని మీద ఆశ పెట్టుకో, దేవుని మాట మీద ఆశ పెట్టుకో. నువ్వు దేవుని మీద ఆశ పెట్టుకుంటే ఆయన నేను విడిచిపెట్టాడు. ఒకవేళ ఇంతవరకు దేవుని ప్రక్కన పెట్టేసి నీ తెలివి మీద ఆధారపడ్డావేమో, నీ ఆలోచన మీద ఆధారపడ్డావేమో. అందరూ నీతి తప్పి బ్రతుకుతుండగా నేను నీతి తప్పి బ్రతికితే ఏమొచ్చిందని చెప్పి నీకున్న విశ్వాస జీవితాన్ని ప్రక్కన పెట్టి లోకస్తుల వల్ల నువ్వు కలిసిపోతున్న పరిస్థితిలో ఉన్నవేమో. ప్రజెంట్ బాగానే ఉండొచ్చు, బట్ భవిష్యత్తు అనేది ఉండదు. నోవహు కాలంలో ప్రజలందరూ తినడానికి, తాగడానికి, ఆడడానికి లేచారు. ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి వాళ్ళు నడుచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఎవరికి నచ్చిన జీవితం వాళ్ళు జీవిస్తూ ఉన్నాడు. ఎవరికి నచ్చిన జీవితం వాళ్ళు జీవిస్తూ ఉంటే వాళ్ళ జీవిత దినాలు అకస్మాత్తుగా ఏమైనాయండి? ముగిసిపోయినాయి. ఒక్క రోజులో, ఒక్క రాత్రిలో, ఒక గంటలో జల సమాధి అయిపోయారు. నేనంటాను, దేవుని కోసం ఆకలైనా పర్వాలేదు, నీతిగా ఉంటాం. మా తమ్ముడు, మా అమ్మగారు మాకు ఎప్పుడు చెప్తారు, బాబు మీరు అవసరమైతే మీ రూపాయి ఎవరి దగ్గరైనా వదిలేండి, కానీ ఎవరిదో ఒక పావులో మీరు తినొద్దు అని చెప్తారు. మా అన్నయ్యకి అదే చెప్తారు, మాకు అదే చెప్తారు, మా తమ్ముడితో కూడా అదే చెప్తూ ఉంటారు. మా తమ్ముడు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ప్రజెంట్ అయితే ఖాళీగా ఉన్నాడు, వాడి కోసం ప్రేయర్ చేయండి. తను లారీ మీద వెళ్తున్నప్పుడు మధ్యలో టోల్ గేట్ల దగ్గర అక్కడ లెక్కలు చూసుకుని వీళ్ళు ఫైన్ కట్టించుకుంటుంటారు కదా, అవన్నీ కట్టుకున్న తర్వాత వీళ్ళు తీసుకెళ్ళేసరికి అంతా అవగొట్టేసుకుని వచ్చినప్పుడు మొత్తం లెక్కలు అప్పు చెప్పాలి. తోటి డ్రైవర్లు ఏం చేస్తారంటే వాడికి ₹1000 ఇస్తే ఇది 5,000 అని రాసుకుంటారంట. మా తమ్ముడు వచ్చి లెక్కలు ఎప్పుడైనా వాళ్ళు రాలేని పరిస్థితుల్లో మా తమ్ముని పిలిస్తే వీడు వెళ్ళి డ్యూటీ చేసి వచ్చి లెక్కలన్నీ పర్ఫెక్ట్గా ఆ ఓనర్కి అప్పు చెప్తే, రాజుకేమి ఇంత అవ్వట్లేదు, మీకు ఇంత ఎట్లా అయిపోతుంది అని అడిగాను. ఇలా చేశారమ్మా అంటే మా అమ్మగారు అన్నారే, బాబు ఆకలితో ఉన్నా పర్వాలేదు, అస్సలు ఎట్టి పరిస్థితుల్లో తేడా మాత్రం చేయొద్దు. దేవుడు దీవించాలి తప్ప మోసం చేసి తెచ్చుకుని ఎంతవరకు తిని బాగుపడతామని చెప్పి మాట్లాడతారు. దేవునికి స్తోత్రం. దేవుడు దీవించాలి. నీతి కోసం ఆకలి దప్పులు గలవారు ఏమవుతారు? అలా ఉంచాడు ఆయన. నీతిమంతులను ఆకలి కొని లాంటి పరిస్థితులు రావచ్చు, కానీ ఆకలితో ఉంచి చంపేసే దేవుడు కాదు. నువ్వు నీతిగా నిలబడితే నిన్ను ఆయన స్థిరపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి నేను అంటాను, దేవుని మీద ఆశ పెట్టుకుందాము, దేవుని మాట మీద ఆశ పెట్టుకుందాం. ఆయన యొక్క కృప దొరుకుతుంది. ఆ కృప నేను ఏం చేస్తుంది తెలుసా? నీ స్థితిని మార్చేస్తుంది. నీ స్థితిని మారుస్తుంది. నీ స్థితి, నీ ప్రజెంట్, నీ పరిస్థితి ఏదో నీకే తెలియాలి, నీ అంతరాత్మకు తెలియాలి. నువ్వు ఏ స్థితిలో ఇబ్బంది పడుతున్నావో, ఏ స్థితిలో నువ్వు సమస్యను నువ్వు ఎదుర్కొంటున్నావో నీకు తెలియాలి. నువ్వు ఎదుర్కొన్న ఇబ్బంది గల పరిస్థితి నుంచి నీ దేవుడిని లేవనెత్తాలి అంటే నేను అంటాను, నీ ఉదయకాల సమయంలో ప్రియబిడ్డ, దేవుని మీద ఆశ పెట్టుకో, దేవుని మాట మీద ఆశ పెట్టుకో. అని ఎంత కృప దొరుకుతుంది. ఆ కృప నేను స్థిరపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీతిమంతులైన దేవుని మీద ఆశ పెట్టుకుందాం. ఆ నీతిమంతులైన దేవుడు ఇచ్చిన ఆయన మాట, అయిన వాక్యం మీద ఆశ పెట్టుకుని దాని ప్రకారంగా నడుచుకుందాం. దేవుని కృపకు ప్రార్థనలు అవుతాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించింది కనుక ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కృప కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కృప కనికరాల కొరకు స్తోత్రాలు ప్రభా. మీ సహాయం లేకపోతే మేమేమీ చేయలేం. యేసయ్యా, నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు ప్రభా. అన్ని పరిస్థితులకు చాలిన వాడవయ్యా. మీకు అసాధ్యమైనది లేదు ప్రభా. మీరు లేనిది ఉన్నట్టుగా పిలిచే దేవుడు ప్రభా. యేసయ్యా, నీకు వందనాలు. ఇక్కడున్న ప్రతి బిడ్డ విషయంలో నీ కృప కలుగునుగాక. యేసు నామములో మీ కృప కలుగునుగాక ప్రభా. ఇంతవరకు ఆ సమస్యలను బట్టి, వారి సొబుద్ది ఆధారంగా చేసుకున్న దాన్ని బట్టి ప్రభా తండ్రి, వారు ఎదుర్కొన్న సమస్యలు, మరింత కష్టాన్ని ఎదుర్కొన్న స్థితిలో ఉన్నవారిని మీరు కనికరించండి పరిశుద్ధ. నీ సన్నిధిని తోడుగా ఉంచండి పరిశుద్ధాత్ముడా. ఓ నీ సన్నిధిని ప్రసన్నత ప్రతి బిడ్డను ఆవరించును గాక. నీ కృప ఆవరించును గాక. నేను మనుషులు మోసం చేయొచ్చు, నువ్వు మాట తప్పని వాడు అయ్యా, నువ్వు మహోన్నతుడవు తండ్రి. నీ మాటలు ఎన్నైతే అన్నయ్య అవునన్నట్టుగా నీ ఉన్నవని నీ వాక్యం సెలవిస్తుంటట్టుగా నీ మాట మీద ప్రతి బిడ్డ ఆశ పెట్టుకుని వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ నీ వల్ల కృప పొందుకుని వారి జీవితంలో యేసు నామములో ప్రతి ఒక్క బిడ్డ స్థిరపరచబడుదురుగాక. నీవు వారి కోసం ఏదైతే దాచిపెట్టావో ఆ మేలును ప్రతి బిడ్డ స్వతంత్రించుకుందురుగాక. యేసు నామములో మీరు దీవించండి తండ్రి. నీ సన్నిధిని తోడుగా ఉంచండి, మీరు ఆశీర్వదించండి. నీవే నీ కృపతో నింపమని ప్రభు 46 అంతటా నీ సన్నిధిని తోడుగా ఉంచండి. యేసు నామములో నిలిచిన తండ్రి, ఆమేన్. అందరికీ